ప్రతి వ్యక్తి కోరుకునేది ఏంటంటే ఆశీర్వాదం. ప్రతి వ్యక్తికి ఆశీర్వాదం అంటే ఇష్టం. అందుకనే దేవుడు కూడా ఒక మాట చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏ పని చేయాలన్నా కండిషన్స్ ఉంటాయి, షరతులు వర్తిస్తాయి. ఏం వర్తిస్తాయండి? ఒక ఆఫర్ వస్తుంది మనకి, ఏమనంటే ఇది 50,000 వస్తువు మీకు 20,000కే వస్తుందని ఆఫర్ వస్తుంది. ఆఫర్ రాగానే మనం ఏమనుకుంటాం అంటే, అబ్బా 50,000 వస్తువు 20,000కే వస్తుంది కాబట్టి మనం పోయి తీసుకుందామని అక్కడికి పోయిన తర్వాత కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని షరతులు ఉంటాయి. ఇట్లా చేస్తే ఇట్లా చేయాలి, ఈ పేపర్ కావాలి, ఆ పేపర్ కావాలి, ఇట్లుండాలి అట్లుండాలంటే అంత ఉత్సాహంగా పోయిన మనం అంతా ఏమేస్తామండి? నిరుత్సాహంగా వస్తాం. కారణం ఏంటి అంటే ప్రతిదానికి షరతులు ఉన్నాయి. ఆశీర్వాదంగానే ఉట్టిగానే రాలే. ఇంతకుముందు మనం దేవుని వాక్యం విన్నాం, దైవజనులు దేవుని నిలబెట్టుకొని మాట్లాడారు. ఏంటి? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలము పొందాడు. ఏ ఫలం పొందాడు చెప్పండి? 100 ఫలము పొందాడు. ఏం వేసి? విత్తనమే. విత్తనం వేయంగానే ఫలిస్తుందా? ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. అసలు మనం ఎక్కడి నుంచి పిలువబడ్డాం? ఏ పరిస్థితిలో పిలువబడ్డాం? ఏ విధానంలో పిలువబడ్డాం? పిలువబడడానికి గల కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడి నుంచి పిలువబడ్డాం? మనం అసలు ఎక్కడున్న వాళ్ళం, ఎక్కడికి వచ్చాం అని మనం చూస్తే 2వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మొత్తానికైతే మనందరం ఇక్కడ కూర్చున్నాం కదండి, కానీ ఎక్కడి నుంచో ఒక్కడి నుంచి వచ్చినాం ఇక్కడికి. అందరం ఇక్కడలోనే కాదు కదా, అక్కడి నుంచి ఒకరు, అక్కడి నుంచి ఒకరు, అక్కడి నుంచి వచ్చినాం. అయితే ప్రతి ఒక్కరికి ఒక అడ్రస్ ఉంటుందండి. ఈ భూలోకంలో ఉన్న ప్రతి మనిషికి చిరునామా అనేది ఉంటుంది, అడ్రస్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి పోతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎందుకు వచ్చావు, ప్రతిదానికి అడ్రస్ కావాలి. అయితే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఎక్కడి నుంచి పిలువబడ్డాము అంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, తన వెలుగులోనికి పిలువబడితే. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? చీకటిలో నుండి. ఎక్కడి నుండి అండి? చీకటి అంటే మన గత జీవితం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు ఒక విషయం తెలుసా? ఒక ఆయన తాగి భార్యను కొడతాను, ఎవరు సపోర్ట్ చేయట్లే, దూరం నిలబడి చూస్తారు అంతేగాని ఏమనట్లే. కొద్ది రోజుల తర్వాత దేవుని మహాకృపను బట్టి వాడు యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఏం చేసిండు? యేసుప్రభుని నమ్ముకొని మందిరానికి పోతాడు. మందిరానికి పోతున్నప్పుడు మధ్యలో కోపం వచ్చింది ఆయనకు. ఒకనాడు ఏమొచ్చింది? కోపం వచ్చి మళ్ళీ కొడతాడు భార్యని. ఏం చేస్తాను? మళ్ళీ కొడతాంటే ఒక ఆయన వచ్చాడు, ఏ బుద్ధుందారా నీకు? ఏమంటాడు? బుద్ధుందారా నీకు? భార్యను కొడతావారా నువ్వు అంటే, మరి మొన్న కొట్టినప్పుడు ఎందుకో మాట్లాడలేదు? మొన్న కొట్టింది ఆ వ్యక్తే, మొన్న కొట్టింది అదే స్థలము, అదే ఇల్లు, అప్పుడు ఎవరికి కనపడలే. అంతేనా కాదండి? మీరు చూడండి, ఎవరైనా గొడవ పెట్టుకుంటానో కూడా మనం సపోర్ట్ చేయం. ఎందుకంటే అమ్మ మన మీద ఎందుకు పడుతుంది అనుకుంటాం. కానీ వాడు మంచోడయి, వాడు మార్పు చెంది, మారు మనసు పొంది వాడు మంచిగా బతుకుతాడు అనుకోండి, వాడు ఒకవేళ చిన్న తప్పు చేసిన నోటి చేయొచ్చారా అంటే, మరి అప్పుడు ఎందుకు కనపడలేదంటే అప్పుడు ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? చెప్పాలా మీరు? ఎక్కడున్నాడండి? అప్పుడు ఎవరికి కనపడాడు ఆ వ్యక్తి. ఆ స్త్రీ కావచ్చు, ఆ పురుషుడు కావచ్చు, అప్పుడు ఎవరికి కనపడరు. ఎప్పుడు కనపడతారు అంటే
వెలుగులోకి వచ్చినా కనబడతారు. యేసు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే చీకటిలో నుంచి. చీకటి అంటే కనపడని లోకం. దేవునికి స్తోత్రం. మనం లోకంలోనే ఉంటాం కానీ ఎవరికి చెప్పలేండి నాన్న. వాళ్ళ ముందే ఉంటాం కానీ వాళ్ళకి కనపడ్డాడు ఆయన. మరి కనపడలే. ఎందుకు కనపడలే అంటే కనపడలే అంతే. ఎందుకు కనపడలే? చీకట్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? అందుకని దేవుడు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎందుకు పిలిచిండయా అంటే, ఎందుకు పిలిచిండండి? ఆశీర్వదించాలని. ఏం చేయాలని? ఇందాక అయ్య గారు మంచి సాక్ష్యం చెప్పాడు. మాకు ఏం లేదు, నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు నాకు ఒక మనిషి లేడు, నా దగ్గర ఏమి లేదు, అయినా ఇప్పుడు ఆయన అందుకుంటూనే లేడు. చప్పట్లు కొట్టాడు.